అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా పోలీసులు, పాపం మరి అబ్బాయిని ఏదో పాపం వాళ్ళ అమ్మ చెప్తుంది కదా పట్టుకొని పోయారని, ఏదో డబ్బులు 300 ఇస్తాము అని చెప్పేసి ఇవ్వలేదండి, మీటింగ్కి వస్తే 300 ఇస్తాము అని చెప్పేసి 300 ఇవ్వలేదండి, అందుకని కోపం వచ్చి కొట్టాడని చెప్తున్నారు. మరి ఓకే వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది కదా, తీసుకుపోయారు ఇప్పుడే పంపించేస్తామని తీసుకొని పోయారు, ఏం చేస్తారో ఏమో పిల్లోని అని చెప్పేసి. ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి అక్కడ నుంచి పక్కన ఆయనకి తగిలి ఇంకొక పక్కన వాళ్ళకి అంతసార్లు అన్నిసార్లు పోయిందంటే, వాటర్ మీద మనం రాయి కొడితే టుప్పుకు 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 ఎగిరి చినుకు 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 ఇట్లా 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 అసలు స్ప్లాష్ వస్తుంది కదా, వాటర్ స్ప్లాష్, అలా మనం ఎంజాయ్ చేస్తుంటాం వాటర్ మీద అట్లా రాయి వేసి. ఆ రేంజ్ లో రాయి జగన్ గారికి తగిలి వెనకోళ్ళకి తగిలి వెనకోళ్ళకి 3 దెబ్బ తగిలింది. అట్టి ఎట్ట తగులుతుందో గులకరాయి మనకి. అవును, ఆ రాయి దొరకలేదంట అని చెప్పి నేను చూసా స్పీచ్, మస్తు అసలు మంచి ట్రోలింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్తే బాగుంటుంది. అదే రాయితో గులకరాయి ఇచ్చి కొట్టారంట, కానీ ఆ గులకరాయి ఇంతవరకు దొరకలేదంట. అదే దొరకకుండా ఎలా ఉంటుంది అని అడిగారు. ఓకే, కొట్టింది కూడా ఎప్పుడు కొట్టారంటే కరెంట్ పోయినప్పుడు కొట్టారు. అవును, పాయింటే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, ఆయనకి తెలియకుండా ఆయన ఆ వీధిలోకి వచ్చినప్పుడు కరెంట్ తీసేశారు. ఎందుకు తీసేయాలంటే కరెంటు తీగలు ఇటు ప్రచార రథాలకు తగులుతాయంట. మరి ఇంతమంది ప్రచార రథాలు వేసుకొని పోతున్నారు, ఎవరికి కరెంటు తీగలు తగలలేదే. కరెంటు తీగలు వచ్చినప్పుడు తలదించుకుంటారు, క్వైట్ న్యాచురల్. అక్కడ వైర్లు ఇప్పుడు మన వెహికల్ వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తుంది ప్రచార రథం, రన్నింగ్ లో ఏమి వెళ్ళిపోదు, 60s 70s లో ఏమి వెళ్ళిపోదు, హార్డ్లీ 5 మీద పోతే ఎక్కువ ప్రచార రథం. సో అంత స్పీడ్ లో వెళ్తున్నప్పుడు అంత దూరంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హెడ్ డౌన్స్ చేసుకుంటారు, క్వైట్ న్యాచురల్. అండ్ ఇట్టిట్టిట్టితో ఉండే రోడ్లలో అసలు ఫస్ట్ ఎందుకు పోతారు, అలాంటి ఎలక్ట్రిసిటీ ఉన్న రోడ్లలో ప్రచార రథాలు పంపించరు, అది కూడా సీఎంవి. సో అంతా కొంచెం మంచిగా నవ్వుతూ బాగా ట్రోల్ చేశారు చంద్రబాబు. కరెంట్ లేదు, కరెంట్ పోయింది, మరి అక్కడ సీఎం ఎవరు? ఆయన కాదు, డెఫినెట్లీ అదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు, ఆయన చేతిలో అధికారం లేదు, ఆయన చేతిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేయదు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఏ డిపార్ట్మెంట్ ఆయన కింద పనిచేయదు, ఆయనకు సహకరించదు. అన్ని సహకరించేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఎందుకంటే మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు ఈయన ప్రభుత్వం కింద పనిచేసేటోళ్ళే, దో దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు వాళ్ళు. ఇంత జరిగి అంత సెక్యూరిటీ ఉండి అంత అసలు ఎంత 3 లేయర్స్ సెక్యూరిటీ ఆయనకు ఉండేది సీఎం గారికి. ఆ 3 లేయర్స్ సెక్యూరిటీని దాటుకొని గులకరాయి, అసలు ఆ గులకరాయికి ఎంత ధైర్యం ఉండాలి అసలు అంత సెక్యూరిటీని దాటుకొని రావడానికి. అది వచ్చింది కాక 3 కొట్టింది. బట్ ఐ వాంట్ టు సీ దట్ గులకరాయ్. ఐ డోంట్ వాంట్ టు డిస్క్రిమినేట్ ఎనీథింగ్ కానీ ఇన్సిడెంట్ గురించి. ఆయనకి దెబ్బ తగిలింది, పాపం కుట్లేయించుకున్నారు, ఓకే, ఐ షో పిటీ, కానీ ఐ వాంట్ దట్ గులకరాయ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందో దాని మీదనే ఒక మూవీ సీనియర్ ఎవరైతే కమిడియన్ పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి గురించి జరిగిన అటాక్ గురించి మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. దాని మీద మీ స్పందన ఏంటి? అసలు ఆయన ఏమన్నారు, మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ ని చంపాలనుకున్నాడు, బానే ఉంది. అపోజిషన్ లీడర్ ని చంపాలనుకుంటే పబ్లిక్ మీటింగ్ లో, అది కూడా ప్రచారం మీద వెళ్తున్నప్పుడు గులకరాయి పెట్టి చంపాలనుకుంటాడా అండి? మరి అంత పూర్ ప్లాన్ ఆ చంద్రబాబు నాయుడు గారి? ఆయన మీద నాకంటూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డోంట్ కిల్ మై ఎక్స్పెక్టేషన్స్. పోసాని కృష్ణమురళి గారు ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారి మీద నాకంటూ ఇప్పుడు ఆయన ఒకవేళ క్రిమినల్ యాక్ట్ చేశారనుకోండి, ఐ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. మినిమం ఆ గొడ్డలు వేయలాగా ఐ హ్యావ్ సమ్ లార్జెస్ట్ ఎక్స్పెక్టేషన్స్. మరి ఆఫ్టర్ ఆల్ ఆ గులకరాయితో మర్డర్ ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ సచ్ చీప్ ప్లాన్స్ బై చంద్రబాబు నాయుడు. అంటే లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో కూడా కత్తిపోటు ఏదైతే జరిగిందో, కోడికత్తి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి కోడికత్తి సీన్ మరి అసలు ఈ రోజు వరకు ఒప్పుకోలేదు కదా, అది చంద్రబాబు నాయుడు చేయించిన అటాక్ అని చెప్పేసి. నేను ఫేమస్ అవ్వాలి, నేను పాపులర్ అవ్వాలి, నన్ను గుర్తించాలని చెప్పేసి చేశాను అన్నాడు. నిజంగా అపోజిషన్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు పెట్టిన టార్చర్ కి జైల్లో పాపం వెళ్ళేటప్పుడు మనిషిలా ఉన్నాడు, బయటకు వచ్చేటప్పుడు ఏదో ఎండిపోయిన శవంలా వచ్చాడు. కనీసం ఆ పెట్టిన టార్చర్ లో అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్పిండాలి కదా, మరి చెప్పలేదే అతను. సో విచ్ ఈస్ వెరీ క్లియర్. అట్లీస్ట్ ఇప్పుడు అప్రూవల్గా మారిపోయో లేకపోతే వాళ్ళు పెట్టిన టార్చర్లకు, అదే పోలీసులు పెట్టిన భయంకరమైన టార్చర్లకు అప్రూవల్స్గా మారిపోతారు. అసలు ఎక్కడా కూడా ఇది టీడీపీ వాళ్ళు చేయించిన కుట్ర అని అబ్బాయి చెప్పని కూడా చెప్పలేదే. ఉన్నాడు కదా, బతికే ఉన్నాడు కదా అబ్బాయి. పాపం ఎండ్ ఆఫ్ ద డే బయటకు వదిలేశారు కదా అబ్బాయిని. ఇప్పుడు ఈ గులకరాయి పిల్లోని ఏం చేస్తారో ఏమో మరి, ఇంక కొన్ని రోజులు టార్చర్ పెట్టేసేసి. మీ అబ్బాయి కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పరు. 5 సంవత్సరాలు ఇప్పుడు కోడికత్తి చేశారు, అబ్బా బానే ఉంది. 5 సంవత్సరాల అధికారంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు చేయించాడన్న కుట్ర అని చెప్పేసి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంటే, పోలీసులు చట్టాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. సో ప్లీజ్ పోసాని కృష్ణమురళి గారు,
ఒకవేళ చంద్రబాబు నాయుడు క్రిమినల్ అయితే అఫ్ కోర్స్ నేను కూడా బీజేపీని ఆయన విమర్శించినప్పుడు, నరేంద్ర మోదీ గారిని పర్సనల్ అటాక్ చేసినప్పుడు, షా వెహికల్స్ వచ్చినప్పుడు తిరుపతిలో అటాక్ చేయించినప్పుడు నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. నేను మినిమం అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తా. ఐ హ్యావ్ సమ్ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ చంద్రబాబు నాయుడు, నాట్ ఓన్లీ స్మాల్ గులకరాయి. అంటే మర్డర్ ప్లాన్ చేస్తే గట్టిగా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేస్తారంటారు అయితే? అంతే కదా మరి, చేస్తే అట్లా చేయాలి. ఎవరు రోడ్లో వెళ్తుంటే గులకరాయితో కొట్టడం ఏంటి? అట్లీస్ట్ వాళ్ళ కార్యకర్తలతో అటాక్ చేపిస్తే, అమిత్ షా వచ్చినప్పుడు ఆ వెహికల్స్ మీద టీడీపీ కార్యకర్తలు ఎట్లా అటాక్ చేశారో ఆ రేంజ్ లోనే చేయాలి కదా. అప్పుడన్నా నమ్ముతా నేను చంద్రబాబు నాయుడు గారు చేయించారని. అప్పుడు అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి చేశారు. ఇప్పుడు ఆయనకే అధికారం లేదు, ఏదో అంటేనే మనకే దిక్కు లేదు. ఇంకా చేయమంటున్నారా లేకపోతే ఆయన చేయలేదంటున్నారా? అంటే నాకు నవ్వు వస్తుంది అంటున్నాను నేను. అంతకంటే చేస్తే అట్లా కనిపించేలాగా విజువల్ గా చేయాలి కదా అంటున్నాను. ఇప్పుడు షా మీద చేశారు, అది విజువల్ గా చేశారు కదా, అందరికి తెలిసేటట్లు చేస్తే అట్లా చేయాలి. అది అధికారంలో ఉన్నప్పుడు చేశారు, అధికారంలో లేనప్పుడు ఆయన ఏం చేయగలరు? మనకే ఠికానా లేనప్పుడు పక్కన వాళ్ళ మీద ఏం చేస్తారు అన్నట్టుంటది.